టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి అప్పుడు ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు తన వ్యవసాయ క్షేత్రంలో పండించే పంటలకు కూడా అదే తరహా డిమాండ్ ఉంది. రాంచీ నగర శివార్లలోని తన వ్యవసాయ క్షేత్రంలో పండించిన ఉత్పత్తులను దుబాయ్కు ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాంచీ శివార్లలోని సెంబో గ్రామంలో రింగ్ రోడ్డు వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రంలో స్ట్రాబెర్రీలు, క్యాబేజ్, టమాటోలు, బ్రోకలీ, బఠానీలు, బొప్పాయిలను మహి స్పెషల్గా పండిస్తున్నారు. ధోనీ పండించిన కూరగాయలకు రాంచీ మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. జార్ఖండ్ డైనమేట్ తన రాంచీ ఫామ్ హౌస్లో పండిస్తున్న క్యాబేజ్, టమాటో, ఇతర కూరగాయలకు మంచి డిమాండ్ ఏర్పడింది. తాను పండించిన ఆర్గానిక్ కూరగాయలను దుబాయ్ దేశానికి ఎగుమతి చేసేందుకు ఎంఎస్ ధోనీ ఏజెన్సీని ఎంపిక చేశారు. ధోనీ తన వ్యవసాయ క్షేత్రంలో పండించిన కూరగాయలను విదేశాలకు పంపే బాధ్యతను జార్ఖండ్ వ్యవసాయ శాఖ తీసుకుంది. ఆల్ సీజన్ ఫార్మ్ ఫ్రెష్ ఏజెన్సీ ధోనీ కూరగాయలను దుబాయ్లో అమ్మనున్నారు. ఇవి ఆర్గానిక్ పంటలు కావడంతో దుబాయ్లో మంచి డిమాండ్ ఉంటుందని ధోనీ టీం అనుకుంటోంది. ఇదే ఏజెన్సీ ద్వారా వ్యవసాయ శాఖ గల్ఫ్ దేశాలకు కూరగాయలను పంపింది. ఇప్పుడు కొత్త ప్రాజెక్టు కింద ధోనీ పండించిన కూరగాయలను ఎగుమతి చేయనుందని రాంచీ మార్కెటింగ్ కమిటీ అధిపతి అభిషేక్ ఆనంద్ తెలిపారు. ధోనీ జార్ఖండ్ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అని, అతని పేరిట కూరగాయలను విదేశాలకు పంపించడం వల్ల జార్ఖండ్ రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుందని మార్కెట్ అంటున్నారు. ధోనీకి దుబాయ్లో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండడం వల్ల ఒక ప్లస్ అని అంటున్నారు. ప్రస్తుతం నూతన సంవత్సర వేడుకలను ధోనీ దుబాయ్లో జరుపుకుంటున్నారు.